సహకార సొసైటీకి ధాన్యం అమ్మి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు డబ్బులు తమ ఖాతాలో జమ కాలేదంటూ ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గ రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వ సహకార సంఘాలకు ధాన్యాన్ని అమ్మితే ఇప్పటి వరకు డబ్బులు రాలేదంటూ వాపోతున్నారు. గడిచిన డిసెంబరు నెలలో మిగ్జాన్ తుఫానుతో దారుణంగా నష్టపోయి ఉన్న పంటను నానా తంటాలు పడి కాపాడుకున్న రైతులకు అధికారుల ధోరణి మింగుడు పడకుండా ఉంది. జనవరి 5వ తారీఖున కాటాలు వేశారండి. లోడ్ కూడా ఎత్తారు. కానీ ఆ లోడ్ ఎత్తిన తర్వాత వాళ్ళు మాకు ఏమంటే సొసైటీ వాళ్ళు FTO పెట్టాలి 1-2 రోజుల్లో. కానీ ఆ FTO కూడా వాళ్ళు మాకు పెట్టకుండా మేము వెంటబడి మరి ఎన్నో రకాలుగా ఒత్తిడి చేస్తే ఫిబ్రవరి 1-2 తేదీల్లో జనరేట్ అయినట్టు FTOలు మా ఫోన్లో పెట్టారు. మరి ఏ అధికారిని అడిగినా కానీ బాధ్యతలు అయినట్టు వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. మేము మొట్టమొదటిగా దీన్ని మరి కోఆపరేటివ్ బ్యాంక్కి వెళ్ళడం సొసైటీ వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము లోడ్ చేసి పంపించడమే కానీ డబ్బులు ఇచ్చే బాధ్యత మరి మాకేం లేదు, గవర్నమెంట్ వేయాలి, సివిల్ సప్లైస్ గవర్నమెంట్కి ఇవ్వాలి, అక్కడ నుంచి మరి మిల్లు వాళ్ళకి వస్తే వాళ్ళు అప్పుడు కొడతారు, దానికి మేము చేయగలిగింది అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. తర్వాత మేము ఏఓ గారిని కూడా కలిసాం. ఏఓ గారు ఏం చెప్పారంటే వారం రోజుల నాడే మీరు 2-3 రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పారు. ఇంతవరకు కూడా డబ్బులు పడలేదు. తర్వాత ఏఎంసీ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వారు కూడా మరి ఫలానాప్పుడు పడతాయి, ఫలానాప్పుడు డబ్బులు వస్తాయని చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. 2 నెలలు గతించిపోయినాయి, 3వ నెల జరుగుతుంది, అయినా కానీ వాళ్ళ చేతికి డబ్బులు రాలేదు. ఇంత మటుకు డబ్బులు రాలేదు, నానా బాధలు పడుతున్నాం. ట్రాక్టర్ లోళ్ళు అందరూ డబ్బులు అడుగుతున్నారు, అందరికీ డబ్బులు ఇచ్చాం. డబ్బులు వడ్డీలకి తెచ్చిచ్చాం. 4 నెలలు అయినా నాకు ₹1,00,000 రావాలి, 82 టిక్కీలు రావాలి. ఆఫీసర్లు అదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అని చెబుతున్నారు. వడ్లేసామండి, గవర్నమెంట్ సొసైటీకి వేసాం, ఇంతవరకు రాలేదండి. 2 నెలలు దాటిపోయిందండి మా వడ్డీస్ కూడా. మరి మేము ఇక్కడ బాకీలు తీసుకొని వడ్డీలు తీసుకొచ్చుకున్నా కూడా మేము ఇబ్బంది పడిపోవాలి కదా. మేము నిన్న వస్తేనేమో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, వాళ్ళు మనకు సమాధానం చెప్పట్లా. అదేంటి ఆన్లైన్లో అవ్వలేదు అన్నారు. నాకు 2 లక్షలు చిల్లర రావాలండి. ఇప్పుడు వాళ్ళు ఇస్తేనే కోత మిషన్లకి అంతా ఊరిపడిపోయి అంత ఆగంగా అయిపోయి రైతులు మొత్తం. ఇప్పుడు జరిగేది 3వ నెల అవుతుంది, ఇంతవరకు రాలే మాకు ధాన్యం జబ్బులు. పంట చేతికి వచ్చినా డబ్బులు చేతికి అందకపోవడంతో ధాన్యం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగుకు అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టామని తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. జనవరి 5వ తారీఖున వేసామండి ఒడ్డు, ఇంతవరకు డబ్బులు రాలా. మాకు చాలా యాతన పడిపోతుంది. మిషన్ కోసిన వాళ్ళకి పై ఖర్చుకి పెట్టుబడి ఎంత బాధ అయిపోతుందో మాకు. అడిగితే ఐగో వస్తాం ఈగో వస్తాయి అంటున్నారు కానీ నేను రావట్లా. నిరుడైతే 20 రోజులకి వచ్చినాయండి నిరుడు. మరి ఈ సంవత్సరం మరి 2 నెలలు దాటిపోయింది. మాకు డబ్బులు పడలేదండి. ఇప్పుడు వరకు చేసాము ఇంకా పడినారు, చేయలేదు. డబ్బులు పడతాయండి. ఇది 3వ నెల. ఈ 3 నెలల మటు కూడా డబ్బులు ఇదిగో అన్నారు, ఏం చేయలేదు. మాకు మిషన్ వాళ్ళు కట్టాలి, అటు తాడు రోజులు కట్టుకోవాలి, ఎవరు ఖాళీ ఏమీ లేదు. అందరూ అడుగుతున్నారు, ఎండమే కూర్చుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రబీ ధాన్యం డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.